Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు కనులకు విందు. స్విట్జర్లాండ్లో ఇల్లులు బయట నుంచి ఎలా ఉంటాయో లోపల నుంచి ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తాను రండి. నా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చేశాను, ఇక లేట్ ఎందుకు చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నదంతా వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. ఎంత బాగుందో కదా చూడటానికి, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక అపార్ట్మెంట్. స్విట్జర్లాండ్లో అపార్ట్మెంట్స్ ఇలానే ఉంటాయి, మరీ ఎత్తుగా ఉండవు. మినిమం ఒక 5 to 6 ఫ్లోర్స్ ఉంటాయి. అంతకు మించి అయితే నేను ఎక్కడా చూడలేదు. మరీ పొడవు పొడవు భవనాలు అయితే ఇక్కడ ఉండవు. ఇక్కడ స్విట్జర్లాండ్లో మరీ ఎత్తైన భవనాలు కట్టడానికి అనుమతి లేదనుకుంటా. ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసరికి కూడా భలే అనిపిస్తాయి, క్యూట్గా వుడెన్ హౌసెస్. అవి చాలా అందంగా కనిపిస్తాయి కూడా. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి ఆ హౌస్ ఉన్న కమ్యూనిటీ స్టార్ట్ అయ్యింది. ఎవరైనా బకెట్తో నేచర్నంతా తెచ్చి ఈ కమ్యూనిటీలో ఉంపేశారా అన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఈ కమ్యూనిటీ. ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క అందం. ఆ ప్రకృతి గొప్పతనం అలాంటిది. మరి ఇంటికి వచ్చేసాము, ఇక లేట్ ఎందుకు రండి రండి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ డోర్కి ఇలా పీపింగ్ హోల్ అయితే ఇస్తారు. ఎవరొచ్చారో చూడటానికి అనుకుంటా. ఇలా ఇంట్లోకి వెళ్ళగానే వావ్, ప్లాంట్స్తో వెల్కమ్ చేసింది తను. ఆ స్ట్రైట్గా ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ లెఫ్ట్ ఉన్నది కూడా కిడ్స్ బెడ్రూమ్. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇక్కడ రూల్ ఏంటంటే మనకి ఎంతమంది పిల్లలుంటే అన్ని బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్ తీసుకోవాలన్నమాట. అవన్నీ చెక్ చేసే మనకి రెంట్కి ఇస్తారు. సరే రండి లివింగ్ రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇలా మనం రైట్లో చూస్తే వాష్రూమ్ ఉంది, లెఫ్ట్కి కిచెన్ ఉంది. అంతే, లివింగ్ రూమ్తో ఎండ్ అవుతుంది. లివింగ్ రూమ్ చూసారా, చూడగానే మొక్కలు పూలతో భలే అలంకరించబడి ఉంది కదా. ఇక్కడ లివింగ్ రూమ్ కొంచెం స్పేషియస్గా ఇచ్చారు. ఒక సైడ్ సోఫా, ఒక టీపై, ఒక టీవీ యూనిట్ పెట్టుకోవటానికి స్పేస్ ఉంది. ఆ విండో కూడా ఫ్లవర్ పాట్స్తో చాలా చక్కగా అమర్చబడి ఉంది కదా. ఇక్కడ వాల్ పైన పెయింటింగ్ చూసారా, చాలా బాగుంది. ఇటు వచ్చేసరికి ఇది టీవీ యూనిట్. మనం ఇంటిని రెంట్కి తీసుకున్నప్పుడు ఇంట్లో ల్యాంప్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏమీ మనకి ఇవ్వరు. అన్నీ మనమే తెచ్చుకోవాలి, మనమే అరేంజ్ చేసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్స్ అయితే అస్సలు ఉండవు. మనం ల్యాంప్స్, టేబుల్ ఫ్యాన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ విండో చూసారా, ఆ విండో కిందే హీటర్ ఉంది. ఇక్కడ హీటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఫ్లోర్ హీటర్ లేదా వాల్ హీటర్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం. అయితే కిచెన్లో ముఖ్యంగా రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసేది మైక్రోవేవ్ అవెన్ అండ్ రిఫ్రిజిరేటర్. ఇండక్షన్ స్టవ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే ఆ కిచెన్ ప్లాట్ఫామ్కే అటాచ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ కిచెన్ ఇంటీరియర్ మొత్తం ఐక్యా ఇంటీరియర్ లానే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ ఇంటీరియర్స్ ఇలానే ఉంటాయి, అక్కడక్కడ మోడల్స్ మారుతాయి అంతే. ప్రత్యేకంగా ఈ కిచెన్కి చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు అండ్ చాలా ఎక్కువ స్టోరేజ్ షెల్ఫ్స్ ఇచ్చాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన ఇండియన్స్కి గారెలు బూరెలు చేసుకున్నదే ఏ పండగ పూర్తవ్వదు కదా. అందుకే మనం వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుడి ఫోటో ఎంత అందంగా అమర్చబడి ఉందో. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే డిష్ వాషర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. చూసారా, ఇక్కడ చాలా ర్యాక్స్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంది ఈ కిచెన్. ఇక్కడ ఇది ఇండక్షన్ అండి, ఇలా ఉంటుంది. కింద ప్లాట్ఫామ్కి అటాచ్ చేసి ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ఇదంతా ఓవరాల్ కిచెన్. చాలా బాగుంది కదా! ఇక ఇది కిడ్స్ బెడ్రూమ్. ఆ టాయ్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా! కిడ్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కిడ్స్‌ని సెపరేట్ రూమ్స్‌లలో పడుకోబెడతారు. కానీ మనం మన పిల్లల్ని అంత ధైర్యంగా సెపరేట్‌గా పడుకోబెట్టలేము. ఈ హాలీవుడ్ హారర్ మూవీస్ చూస్తే పిల్లల్ని ఎందుకు అలా సెపరేట్‌గా పడుకోబెట్టారా అని అనిపిస్తది. ఇక్కడ మనం చూస్తున్న ఈ బెడ్రూమ్‌లో ఒక చిన్న బంక్ బెడ్, చిన్న టేబుల్, ఒక వార్డ్రోబ్ ఇలా ఈ 3 అమర్చబడి ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కడ సీలింగ్ ఫ్యాన్స్ కానీ, ఏసీలు కానీ గమనించలేదు చూసారా? ఇక్కడ ఎవరు అవి వాడరు. ఇక్కడ ఒక ల్యాంప్ అమర్చబడి ఉంది. ఈ బెడ్రూమ్‌కి ఒక బాల్కనీ ఇచ్చారు. ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూద్దామా? బయట వ్యూ ఎలా ఉందో? ఒక్కసారి వెళ్దాం పదండి. వావ్! చూసారా ఈ వ్యూ ఎంత బావుందో? అద్భుతంగా అనిపిస్తుంది. నేనైతే రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ బాల్కనీలోనే ఉంటానేమో! అంత అద్భుతంగా ఉంది వ్యూ. ఇక్కడ మనకి ఆ ఆపోజిట్‌లో కనపడుతున్న హౌస్ చాలా క్యూట్‌గా ఉంది కదా! అది ఇండివిడ్యువల్ వుడెన్ హౌస్. చాలా బావుంది. ఇక్కడ కమ్యూనిటీ అంతా గమనిస్తున్నారా? ఎంత అందంగా కనిపిస్తుందో? ఇక ఇంత అందంగా ఉన్నప్పుడు మనం ఇంట్లోకి వెళ్తామా? సరే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్‌ని కొంచెం స్పేషియస్‌గా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎదురుగా కనపడుతున్నది హీటర్. హీటర్స్ లేకపోతే ఇక్కడ మనం ఇంట్లో కూడా ఉండలేము. అంత చలిగా ఉంటుంది. ఈ రూమ్‌లో ఒక పెద్ద బెడ్, కొన్ని పెద్ద వార్డ్రోబ్స్ పట్టేలాగా స్పేస్ ఇచ్చాడు. బావుంది కదా! ఇక మనం ఈ ఇంటి యొక్క అందమైన వ్యూ పాయింట్‌కొచ్చేద్దాం. అదేనండి మెయిన్ బాల్కనీ. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? ఇక్కడ సమ్మర్ వస్తే అంత అందంగా అలంకరించుకుంటారు బాల్కనీని. ఎంత అనిపిస్తుందో కదా! ఇక రోజంతా అక్కడే గడిపేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అక్కడే చేయొచ్చు. చాలా బావుంటుంది. నా ఫ్రెండ్‌ని అడిగితే తను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఇక్కడే ఉంటుందంట. అంత బావుంటుందంట ఈ ప్లేస్. మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది కదా! ఇక్కడ హ్యాంగ్ చేయబడింది బర్డ్స్‌కి ఏమైనా ఫుడ్ వేయటానికి. ఇప్పుడు మనం ఈ బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం రండి. మీకు ఈ వ్యూని చూసి ఏమనిపిస్తుందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. స్విట్జర్లాండ్‌లో ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ అన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఇప్పటివరకు కట్టిన హౌసెస్‌కైతే వాష్‌రూమ్స్ కూడా అటాచ్డ్ ఉండవు. కామన్ వాష్‌రూమ్ ఉంటుంది బయట. ఇప్పుడిప్పుడు అటాచ్డ్ వాష్‌రూమ్స్ కడుతున్నారు. ఇదండి స్విట్జర్లాండ్‌లో హోమ్ టూర్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.